హోలీ పండుగ హిందూ సమాజంలో అత్యంత ప్రధానమైన పండుగలలో ఒకటి. హోలికా దహనం దీనికి ఒక ముఖ్యమైన భాగం. ఇది ఫాల్గుణ మాసం పూర్ణిమకు మరుసటి రోజు జరుపుకుంటారు. హోలికా దహనం రోజు ఉదయం ప్రజలు హోలికా కుండ దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. రాత్రి హోలికా దహనం ఘనంగా జరుగుతుంది. ఇది ఒక ధార్మిక కథ ఆధారంగా జరుపుకుంటారు. హోలీకి ఒక కథ కూడా ఉంది. మహర్షి కశ్యప పత్ని దక్షపుత్రి గర్భం నుండి ఇద్దరు మహాపరాక్రమశాలి బాలులు పుట్టారు. వారిలో పెద్దవాడి పేరు హిరణ్యకశిపుడు, చిన్నవాడి పేరు హిరణ్యాక్షుడు. ఇద్దరు మహాబలవంతులు, ఆత్మబల సంపన్నులు. ఒకసారి హిరణ్యాక్షుడు భూమిని పాతాళంలోకి తీసుకువెళ్లి దాచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణు వరాహావతారం ధరించి భూమిని రక్షించడానికి హిరణ్యాక్షుడిని వధించాడు. తన ప్రియమైన సోదరుడు హిరణ్యాక్షుడి మరణంతో దుఃఖించిన హిరణ్యకశిపుడు మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళాడు. అక్కడ విష్ణువు చేత తన సోదరుడు హత్య చేయబడినందుకు ప్రతీకారం తీసుకోవాలని బ్రహ్మదేవుడికి తపస్సు చేయడం ప్రారంభించాడు. హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నప్పుడు ఇంద్రాది దేవతలు అతని రాజ్యంపై దాడి చేసి రాజ్యాన్ని హరించుకున్నారు. దైత్యులు ఈ యుద్ధంలో ఓడిపోయి పాతాళ లోకానికి పారిపోయారు. హిరణ్యకశిపుడి భార్య కయాదు మాత్రం రాజ్యంలో బందీగా ఉంది. ఒకరోజు ఇంద్రదేవుడు కయాదును కలుసుకున్నాడు. ఆమె గర్భవతి అని తెలుసుకొని ఆమెను బంధించి దేవతల వద్దకు తీసుకువెళ్ళాడు. దేవరాజ ఇంద్ర, నేను గర్భవతిని, నన్ను ఇక్కడ వదిలేయలేరు, ఇది మనందరికీ హానికరం అని కయాదు వేడుకుంది. నీ గర్భంలో హిరణ్యకశిపుడి వారసుడున్నాడు, అతను జీవించి ఉంటే మరో దైత్యుడు పుడతాడు, అలాంటిది నేను జరగనివ్వను అని ఇంద్రుడు అన్నాడు. ఆ సమయంలో నారద మహాముని ఇంద్రదేవుడితో ఇలా అన్నాడు: దేవరాజా, తన గర్భంలో పెరుగుతున్న శిశువు శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుడవుతాడు. అతనిని చంపడం నీ శక్తికి మించినది. నారదుడి మాటలు విని ఇంద్రుడు కయాదును వదిలిపెట్టి తిరిగి వెళ్ళాడు. అప్పుడు నారదుడు కయాదును తన ఆశ్రమంలో ఉండమని చెప్పాడు. నారదుడు ఆమెకు విష్ణువు గొప్పతనం గురించి మరియు ఆయన చేసిన అద్భుతాల గురించి కథలు చెప్పేవాడు. గర్భంలో ఉన్న బాలుడు కూడా ఈ కథలను ఆసక్తిగా వింటాడు. కొంతకాలం తరువాత కయాదు ఒక మగ బాబుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. నారదుడు చెప్పిన కథల ప్రభావంతో ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండి విష్ణువు యొక్క పరమ భక్తుడయ్యాడు. హిందూ ధర్మ గ్రంథాలలో వర్ణించబడిన కథ ప్రకారం హిరణ్యకశిపుడు గొప్ప తపస్సు చేసి దేవతల నుండి వరం పొందాడు. ఆ వరం ప్రకారం హిరణ్యకశిపుడు భూమిపై లేదా ఆకాశంలో కానీ, పగలు లేదా రాత్రి కానీ ఎటువంటి అస్త్రశస్త్రాలు కానీ, ఇంటి లోపల లేదా ఇంటి బయట మానవుడు లేదా జంతువు అతన్ని చంపలేవు. ఈ వరం పొంది హిరణ్యకశిపుడు తాను అమరుడని భావించి ప్రజలపై అత్యాచారాలు చేయడం ప్రారంభించాడు. వరాల యొక్క అహంకారంతో తానే భగవంతుడని భావించి ప్రజలందరూ తనను పూజించాలని బలవంతం చేసేవాడు. కొంతకాలం తరువాత కయాదు ప్రహ్లాదుడిని తీసుకొని రాజమందిరానికి వెళ్ళింది. భక్తుడైన ప్రహ్లాదుడు విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. అక్కడ కూడా శ్రీహరి నామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోయాడు. అతను ప్రహ్లాదుడిని అనేక విధాలుగా చంపడానికి ప్రయత్నించాడు. కానీ శ్రీహరి కృపతో అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చేతులు కాళ్ళు కట్టి సముద్రంలో పడవేశాడు. విషపూరితమైన పాములతో నిండిన గదిలో ఉంచాడు. పర్వత శిఖరం నుండి కిందకు తోసేశాడు. కానీ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదంతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. విషం కలిపిన ఆహారం తినిపించినా ప్రహ్లాదుడిపై ఎటువంటి ప్రభావం చూపించలేదు.
చేయలేదు. ప్రహ్లాదుడిని చంపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకరోజు హిరణ్యకశిపుడు ఈ చింతతో మునిగి ఉన్నప్పుడు అతని సోదరి హోలిక అతని వద్దకు వచ్చి, మీ చింతలన్నిటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి నేను ఒక ప్రతిపాదనతో వచ్చాను అని ఆమె అనింది. నాకున్న అతిపెద్ద చింత ఆ విష్ణు భక్తుడు ప్రహ్లాదుడే. నేను అతనికి మరణశిక్ష విధించాలి. ఆ తరువాతే నా చింతలన్నీ దూరం అవుతాయి అని హిరణ్యకశిపుడు అన్నాడు. మీరు చింతించకండి, నేను ప్రహ్లాదుని చంపేస్తాను. నాకు ఒక వరం ఉంది. అగ్ని నాకు హాని చెయ్యలేదు. నేను ప్రహ్లాదునితో పాటు అగ్నిలో ప్రవేశిస్తాను. అగ్ని ప్రహ్లాదుని కాల్చివేస్తుంది, కానీ నాకు ఏమీ కాదు అని హోలిక చెప్పింది. హిరణ్యకశిపుడు హోలిక ప్రతిపాదనకు అంగీకరించాడు. హిరణ్యకశిపుడు హోలిక మాటలకు అంగీకరించి సైనికులకు ప్రహ్లాదుని కోసం ఒక పెద్ద చితిని సిద్ధం చేయమని ఆదేశించాడు. వెంటనే ఒక ఖాళీ స్థలంలో కట్టెలు, గడ్డి, పొదలు సేకరించి ఒక పెద్ద చితిని నిర్మించారు. హోలిక ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని చితి మధ్యలో కూర్చుంది. హిరణ్యకశిపుడి ఆదేశం మేరకు చితికి నిప్పు పెట్టారు. చితికి నిప్పు పెట్టగానే ప్రహ్లాదుడు ఎల్లప్పుడులాగే విష్ణు నామాన్ని జపించడం ప్రారంభించాడు. అగ్ని జ్వాలాలు ప్రహ్లాదుని వైపు పెరగడం ప్రారంభించగానే హోలికకు వాటి వేడిని అనుభవించడం ప్రారంభమైంది. ఆమె ఆశ్చర్యచకితురాలైంది. ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడూ అగ్ని ఆమెకు ఎటువంటి హాని చెయ్యలేదు. ప్రహ్లాదుడు మాత్రం చింతించకుండా నిశ్చింతగా కూర్చొని విష్ణునామాన్ని జపిస్తూనే ఉన్నాడు. హోలికకు కోపం వచ్చి బ్రహ్మదేవుడి వరం అబద్ధమని దూషించడం ప్రారంభించింది. బ్రహ్మదేవుడి వరం అబద్ధం, నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి అని ఆమె కేకలు వేసింది. హోలిక మాటలను విన్న ఒక దివ్యవాణి, హోలిక, బహుశా నువ్వు మరిచిపోయి ఉండవచ్చు. ఈ వరం నీ రక్షణ కోసం లేదా ఇతరుల మంచి కోసం ఉపయోగించమని బ్రహ్మదేవుడు నీకు చెప్పాడు. కానీ నువ్వు ఈ వరంని దుర్వినియోగం చేశావు. ఒక నిర్దోష శిశువును చంపడానికి ఈ వరంని ఉపయోగించాలని నువ్వు ధైర్యం చేశావు. కాబట్టి నీ క్రియలకు ఫలితంగా నీవు అనుభవించాలి అని హెచ్చరించింది. హోలిక అగ్నిలోనే కాలి భస్మమైపోయింది. అదే సమయంలో భక్తుడైన ప్రహ్లాదుడు క్షేమంగా చితి నుండి బయటకు వచ్చాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆ రోజును హోలికా దహనం పేరుతో జరుపుకుంటారు. ఈ పండుగ ద్వారా మనం చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుంటాము. మరుసటి రోజు రంగులతో రంగుల హోలీ జరుపుకుంటారు. ఆ సంఘటన జరిగిన తరువాత హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుడిని తన ముందుకు తీసుకురావాలని ఆదేశించాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ముందు నిలబడి జై శ్రీహరి అని అన్నాడు. దుర్మార్గుడా, నీవు పాపివి, నా ముందు నిలబడి హరినామాన్ని ఎలా జపిస్తావు? నీ ఆ ఇష్టదేవుడు ఎక్కడ ఉన్నాడు అని హిరణ్యకశిపుడు ప్రశ్నించాడు. శ్రీహరి అంతటా ఉన్నాడు అని ప్రహ్లాదుడు జవాబు ఇచ్చాడు. అంతటా ఉన్నాడు అంటే ఈ రాజమందిరంలో కూడా ఉన్నాడా అని ప్రహ్లాదుడిని తిరిగి అడిగాడు. అవును, ఈ రాజమందిరంలో కూడా ఉన్నాడు అని ప్రహ్లాదుడు తిరిగి జవాబు ఇచ్చాడు. అయితే నీకు అతను ఈ స్తంభంలో ఎందుకు కనిపించడం లేదు? అతను ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని హిరణ్యకశిపుడు సవాలు చేశాడు. తండ్రి, నాకు నా ప్రభు శ్రీహరి ఈ స్తంభంలో కూడా కనిపిస్తున్నాడు అని ప్రహ్లాదుడు అన్నాడు. హిరణ్యకశిపుడు కోపంతో స్తంభాన్ని గదతో కొట్టాడు. అంతలో స్తంభం నుండి ఒక విచిత్ర జీవి బయటకు వచ్చింది. దానికి సింహం తల మరియు మానవుడి శరీరం ఉంది. అది భగవంతుని నరసింహావతారం. నరసింహుడు భయంకర రూపంతో ఉన్నాడు. అతని నుండి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. భయంతో ఎవరూ అతని దగ్గరకు వెళ్ళలేకపోయారు. హిరణ్యకశిపుడు భయపడకుండా నరసింహుడి మీద దాడి చేశాడు.
అప్పుడు భగవంతుడైన నరసింహుడు హిరణ్యకశిపుడిని పట్టుకొని రాజమందిర ద్వారం వద్దకు తీసుకువెళ్ళాడు. బ్రహ్మదేవుడి వరాన్ని గౌరవిస్తూ నిన్ను చంపుతున్నాను. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు, ఇది సాయంత్రం. ఇది నగరం లోపల కాదు, బయట కాదు. నేను మనిషిని కాదు, జంతువుని కాదు. నాకు సింహం తల మరియు మానవుడి శరీరం ఉంది. నేను నిన్ను ఆయుధంతో కాదు, నా గోర్లతో చంపుతున్నాను అని భగవంతుడైన నరసింహుడు అన్నాడు. అంతే చెప్పి భగవంతుడైన నరసింహుడు తన గోర్లతో హిరణ్యకశిపుడి కడుపును చీల్చి అతనిని చంపాడు. భగవంతుడైన నరసింహుడి కోపం పెరుగుతూనే ఉంది. అతని భయంకర రూపాన్ని చూసి ఎవరూ అతని దగ్గరకు వెళ్ళలేకపోయారు. దేవతల ప్రార్థనల మేరకు లక్ష్మీదేవి నరసింహ భగవానుని దగ్గరకు వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదునితో, పుత్రుడా ప్రహ్లాద, నువ్వే ఇప్పుడు నరసింహుడి కోపాన్ని శాంతపరచగలవు అని అన్నాడు. ప్రహ్లాదుడు నరసింహుడి ముందు చేతులు జోడించి వారి పాదాల వద్ద కూర్చున్నాడు. భక్తి శ్రద్ధలతో స్తోత్రాలు చేసి భగవానుని కోపాన్ని శాంతపరచాడు. ఆ తరువాత భగవంతుడైన నరసింహుడు ప్రహ్లాదుడిపై ప్రేమ చూపించాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు తన విష్ణు రూపంలో మారి ప్రహ్లాదునికి ఆశీర్వాదం ఇచ్చి అంతర్ధానమయ్యాడు. హోలీ సందర్భంగా మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.